सर्वेषां नमस्कारः, स्वागतं। सर्वेभ्यः नमो नमः। ॐ शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सरस्वती नमोऽस्तु ते। या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभुर्दिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। नमस्कारः। प्रारम्भं करोमि। अद्य కానిచన సూచనాः सन्ति ఇవాళ కొన్ని సూచనలు ఉన్నాయి. మాస్టర్ చెప్పాలనుకుంటున్నారు. చెప్పారండి ఏమన్నా మహోదయ? నాకేం చెప్పలేదండి. అయితే మనము ఇవాళ క్లాస్ అనుకున్నట్టుగా కంట్రోల్ చేసుకుంటారు, అంతా మీరు చూస్తారు, చలం గారు చూసుకుంటారు అని అన్నారు. అంటే ఆన్సర్ చేసేది ఇవాళ కొద్దిగా ఇంటరాక్షన్ ఉంటుంది. విన్న వాటిల్లో నేను చెప్పడం కొద్దిగా ఉంటుంది. ఆ చెప్పడానికి సంబంధించినవే మనం చాలా వరకు నోట్ చేసుకుంటూ దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉంటాము. మనం జనరల్గా క్లాస్ పునఃస్మరణ ఉంటుంది, అలానే మళ్ళా కొత్త విషయాలు ఉంటాయి, వాటిలో అభ్యాసం ఉంటుంది. ఇది పద్ధతి, క్లాస్ పద్ధతి. ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కొద్దిగా వింటారు, దాని తర్వాతనే పదాలు. ఫస్ట్ పునఃస్మరణ శబ్ద అభ్యాసం. మనం విన్నాము, వాటిని ఒకసారి పునఃస్మరణ చేసుకుందాము. మనం పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ అని 3 చెప్పుకున్నాం మనం. అంటే వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. కొన్ని శబ్దాలు ఫస్ట్ చెప్తాను, విందాము. ముకుంద, ముకుంద చివరి విసర్గ వచ్చింది. ముకుంద. రామ, రామ విసర్గ వచ్చింది. మహోదయ విసర్గ వచ్చింది. మహోదయ విసర్గ వచ్చింది. బాలక, బాలక విసర్గ వచ్చింది. పుష్పం, పర్ణం, ఫలకం, పుష్పం, పుష్పం, ఫలకం, పర్ణం వచ్చాయి. వస్త్రం, ఇలా అని వినపడ్డాయి కొన్ని శబ్దాలు. ఈ విసర్గ ఉన్నవన్నీ కూడా పుంలింగ శబ్దాలు. విసర్గ శబ్దానికి చివరి విసర్గ వినపడినవన్నీ కూడా పుంలింగ శబ్దాలు. శబ్దానికి చివర అని వినపడినవి నపుంసకలింగ శబ్దాలు. నపుంసకలింగ శబ్దాలు. అదే చివర మహిళా దీర్ఘం, మహిళా, స్త్రీ, యువతి, రాధా, లలిత, మాధవి, కుంచిక, పత్రిక, ఇలాంటివన్నీ కూడా ఆ మాత్రతో ఎండ్ అయ్యాయి, ఈ మాత్రతో ఎండ్ అయ్యాయి. ఇవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటిని ఒకసారి విసర్గ ఏవైతే శబ్దాలు ఉన్నాయో పుంలింగ, వాటి పుంలింగ, పుంలింగ కూడా పుంలింగ శబ్దం. అని చివర వచ్చి కంప్లీట్ అయిన వర్డ్స్ అన్ని కూడా, శబ్దాలన్నీ కూడా నపుంసకలింగ. అలాగే చివర దీర్ఘం వచ్చిన పదాలన్నీ కూడా స్త్రీలింగ శబ్దా. అన్నారు అమ్మ అన్నప్పుడు
బిందు మాహలంతం హలంతో వచ్చిన రెండే మాహలంతం మాహల ఒకటే మాహలంతం అన్నిటికీ మాహలంతం. ఓన్లీ హలంతో వచ్చినవే న్యూట్రల్. ఇప్పుడు అలంతమే వస్తాయి. అది రూల్ ప్రకారం చివర మాహలంతమే ఉంటుంది. అవన్నీ నపుంసకలింగ శబ్దాలు. ప్రీవియస్ క్లాస్‌లో అని వచ్చిన శబ్దాలన్నిటికీ దూరంగా ఉంటే తత్ అని చెప్పుకున్నాము. దూరంగా ఉన్న వస్తువు చెప్పాలంటే తత్ అని చెప్పుకున్నాం. అదే నపుంసకలింగం దగ్గరగా ఉంటే ఏతత్ అని చెప్పుకున్నాము. పుంలింగ శబ్దాలు విసర్గతో కంప్లీట్ అయ్యాయి కదా, అవి కూడా అవి ఆ పుంలింగ శబ్దము దూరంగా ఉంటే సహ, సాకి విసర్గ పెట్టాలి, సహ అని చెప్పుకున్నాము. స విసర్గ సహ. దగ్గరగా ఉంటే ఏషః, ఏషః. దూరంగా ఉంటే సహ, దగ్గరగా ఉంటే ఏషః. ఇది పుంలింగ శబ్దానికి. దీర్ఘమున్న శబ్దాలన్నీ స్త్రీలింగ శబ్దాలు అనుకున్నాం. స్త్రీలింగ శబ్దాలు దూరంగా ఉంటే సా అని చెప్పాలి, సా అని చెప్తాము. అదే దగ్గరగా ఉంటే ఏషా అని చెప్తాం, ఏషా అని చెప్తాం. భారతీయని ఈకారాంతం ఉన్నా కూడా దూరంగా ఉంటే సా అనే చెప్తాం, దగ్గరగా ఉంటే ఏషా అని చెప్తాం. ఇప్పుడు శబ్దాలతో ఏదైతే మనం చెప్పుకున్నామో అవి వాటిని ఒకసారి ప్రాక్టీస్ కూడా చేస్తాం. ఇప్పుడు చేస్తాం. ఇందులో ఇంకొకటి చెప్పి శబ్దాలు ప్రాక్టీస్. ప్రశ్న వెయ్యాలి. ప్రశ్న అడగాలంటే ప్రశ్నకి నపుంసకలింగ శబ్దానికి అని వచ్చే వాటికి ప్రశ్న కిం. నపుంసకలింగ శబ్దంకి ప్రశ్న వెయ్యాలంటే కిం అని అడగాలి. అదే విసర్గ పుంలింగ శబ్దాలకి కహ, దానికి కూడా కాకి పక్కన విసర్గ కహ. స్త్రీలింగం అయితే కాకి దీర్ఘం కా అనాలి, కా అని ఉచ్చారణ చేయాలి. ఇప్పుడు పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ, పుంలింగ అని ఉచ్చారణ చేస్తాం. ఎప్పుడైనా సరే పుంలింగ చివరి విసర్గతో పాటు చెప్పాలి. ఫస్ట్ పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ అని ఉచ్చారణ చెప్పాలి. చెప్పండి. మీరు పుల్లింగానికి దూరంగా ఉంటే సహ, తర్వాత దగ్గరగా ఉంటే ఏషః అన్నారు. దాంట్లో నపుంసకలింగం ఉంటే ఏమన్నది? దాంట్లో నపుంసకలింగం ఉండదు. నపుంసకలింగ ఉన్నప్పుడు దూరంగా ఉంటే తత్ అనాలి, దగ్గరగా ఉంటే ఏ తత్ అంటాము. దానికి ప్రశ్న కిం. పుంలింగ పదాలకి దూరంగా ఉంటే సహ, దగ్గరగా ఉంటే ఏషః, దానికి ప్రశ్న కహ. అదే స్త్రీలింగం అయితే దూరంగా ఉంటే సా, దగ్గరగా ఉంటే ఏషా, ప్రశ్న అడగాలంటే కా. ఇది విషయం. దీనికి కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను స్లైడ్ షో పెడుతున్నాను. ఇప్పుడు మనం చాలా పదాలు ఇక్కడ కావాలని కూర్చి పేర్చి విసిరేసినట్టుగా పెట్టాను. మనం ఇందులో చేంజ్ చేసుకుందాము, చెప్పుకుందాము. వివేకానంద, వివేకానంద పుంలింగ శబ్ద. ఫస్ట్ గుర్తుపెట్టుకున్నాం, పుంలింగ శబ్ద వివేకానంద. ప్రశ్న అడగాలి అంటే కహ వివేకానంద అని అడగాలి. కహ వివేకానంద, సహ వివేకానంద, సహ
వివేకానంద అని చెప్తున్నాం. దూరంగా ఉన్నా. ఒకవేళ అతను దగ్గరగానే ఉన్నాడు, ఏష వివేకానంద, ఏష వివేకానంద, ఏష వివేకానంద, సహ వివేకానంద. విసర్గ వచ్చినప్పుడు పుంలింగ శబ్దం కాబట్టి. మయూర పుంలింగ శబ్దం. ప్రశ్న అయితే కహ, కహ మయూర, సహ మయూర, సహ మయూర, సహ మయూర. దూరంగా ఉంటే, దగ్గర ఉంటే ఏష మయూర, ఏష మయూర. లేఖనీ చెప్తుంది అక్కడ, లేఖనీ. ఈ వినపడింది, స్త్రీలింగ శబ్దం. ఈ స్త్రీలింగ శబ్దం. లేఖనీ. కా లేఖనీ, సా లేఖనీ, కా లేఖనీ, సా లేఖనీ. దగ్గర ఉంటే ఏషా లేఖని, ఏషా లేఖని, ఏషా లేఖని, సా లేఖని, ఏషా లేఖని అని చూపిస్తుంది, చెప్తాం. వస్తువు చూపిస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అసలు వస్తువుతో శబ్దం మాత్రమే వినండి, వస్తువుతో మనకి ఇక్కడ సంబంధం లేదు. శబ్ద పరిజ్ఞానమే కావాలి. అందుకనే ఇది దీని పేరే శబ్దం వినండి అని చెప్తున్నాను. పదం, శబ్దం ఈజ్ ఈక్వల్ టు పదం అని తీసుకోవచ్చు. ఇక్కడ అన్ని పదాలు విసర్గం ఉన్న పదాలు కొన్ని ఉన్నాయి, దీర్ఘం ఉన్న పదాలు ఉన్నాయి, ఆకారాంత పదాలు ఉన్నాయి, ఈకారాంత పదాలు ఉన్నాయి, పదాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేస్తున్నాం, ఏది పుంలింగం, ఏది స్త్రీలింగం, ఏది నపుంసకలింగ అని మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఇది అభ్యాసానికి మాత్రమే, ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే పెట్టాను. నేను స్క్రీన్ పైన దాన్ని పెట్టి నేను ఇంత మాట్లాడుతున్నాను పక్కన, ఇంత మధ్యలో కారణం ఏంటంటే కొంతమంది క్విక్ గా కొన్ని చూసి పదాలు రాసుకోవచ్చు అనడానికి కూడా స్క్రీన్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ వింటూ మీరు అనుకున్న రాసుకోండి, నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా వీళ్ళ క్లాస్ మొత్తంలో పదాలు అవసరం అవుతాయి. కందుకం అనే పదం, కందుకం నపుంసకలింగ. ప్రశ్న కిం కందుకం, కిం కందుకం, తత్ కందుకం, తత్ కందుకం, తత్ కందుకం, ఏతత్ కందుకం. కందుకం అంటే బాల్. ఏతత్ కందుకం. మాతా, మాతా, మాతా దీర్ఘం ఉంది. సా మాతా, కా మాతా, సా మాతా, ఏషా మాతా. వాణీ, వాణీ దీర్ఘం ఉంది, స్త్రీలింగ. సా వాణీ, సా వాణీ. కా వాణి, సా వాణి, ఏషా వాణి. వ్యజనం, వ్యజనం. తత్ వ్యజనం, తత్ వ్యజనం, ఏతత్ వ్యజనం. కిం వ్యజనం, కిం వ్యజనం అని ప్రశ్న అడగచ్చు. నపుంసకలింగ కిం శబ్దం, నపుంసకలింగ అంతో కంప్లీట్ అవుతుంది శబ్దం. ఫలం, కిం ఫలం, తత్ఫలం, ఏతత్ ఫలం. ఉత్పీఠికా దీర్ఘం స్త్రీలింగ. సా ఉత్పీఠికా, సా ఉత్పీఠికా. ప్రశ్న కా ఉత్పీఠికా, సా ఉత్పీఠికా. ఊరుకం, ఊరుకం, తత్ ఊరుకం, ఏతత్ ఊరుకం, కిం ఊరుకం. అధ్యాపికా, కా అధ్యాపికా, సా అధ్యాపికా, ఏషా అధ్యాపికా. ద్విచక్రికా, కా ద్విచక్రికా, సా ద్విచక్రికా. పాదరక్ష, పాదరక్ష,
सा पादरक्षा, का पादरक्षा, सा पादरक्षा। आसन्दः, कः आसन्दः, सः आसन्दः, सः आसन्दः। आञ्जनेयः, आञ्जनेयः, कः आञ्जनेयः, सः आञ्जनेयः, सः आञ्जनेयः। ఇది శబ్దం వినడం, దానికి చివర ఎలా కంప్లీట్ అవుతుంది, దానికి ఏం వింటే ఏది వస్తుంది, కొద్దిగా అభ్యాసం చేయడానికి పెట్టారు. ఇక్కడ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా లేదు మేడం. సార్? లేదు. అగ్రి గచ్చామహ, ముందుకు వెళ్దాము. ప్రశ్నవాచక శబ్ద పుంలింగ అయితే కిం, పుంలింగ అయితే కహ, నపుంసకలింగ అయితే కిం, స్త్రీలింగ కా అయితే స్త్రీలింగ, కిం కహ క. ఇది రాసుకునేటప్పుడు ఎవరికైనా కరెక్షన్స్ కావాలనేమో అని స్క్రీన్ పైన పెట్టాను. కిం నపుంసకలింగ, కహ పుంలింగ, కా స్త్రీలింగ. సమీపే ఉంటే, దగ్గర ఉంటే ఏతత్ నపుంసకలింగ, ఏషః పుంలింగ, ఏషా స్త్రీలింగ. ఇవి కూడా ఏకవచనం అని మనకి కులు కోసం కింద ఏకవచనం అని కూడా పెట్టుకున్నాం. దూరే అస్తి, దూరే అస్తి, తత్ నపుంసకలింగ, తత్ నపుంసకలింగ, సహ పుంలింగ, సా స్త్రీలింగ. కరెక్షన్ కోసం రాసుకునే వాళ్ళకి పెట్టాను. తత్ సహ సా. ఇక్కడ మొత్తం అన్ని కలిపి ఒకటే దాంట్లో ఉన్నాయి. ప్రశ్న శబ్ద కిం కహ కా సమీపే, ఇది మీరు రాసుకుని పెట్టుకోవాల్సిన స్లైడ్ అన్నమాట. అంటే మీరు తయారు చేసుకుని మీ చదువుకునేటప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా మనం చాలా ఉపయోగిస్తాము. నేను ఫస్ట్ స్లైడ్ పెట్టి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్ని మొత్తానికి ఆన్సర్ చేయాలంటే ఇక్కడ ప్రశ్న శబ్ద, సమీపే, దూరే, ఇవి మాత్రం మీరు తీసుకొని చెప్పచ్చు. ఈ ప్రశ్న శబ్ద, సమీపే, దూరే, ఇది మీరు నీట్గా చెప్పవచ్చు. స్లైడ్ షో ఆపిస్తా. ఇప్పుడు ఇంకో కొద్దిగా ముందుకు వెళ్దాం. కొన్ని వస్తువులు చూపిస్తూ ఇంకొక ప్రయోగం చేస్తాం. లేఖని, ఏషా లేఖని, ఏషా లేఖని, ఏషా వర్ణలేఖని, ఏషా వర్ణలేఖని. లేఖని అస్తి, అస్తి అంటే ఉంది అని చెప్పడానికి. లేఖని అస్తి, ఉంది. లేఖని అస్తి, లేఖని అస్తి. వర్ణలేఖని అస్తి, వర్ణలేఖని అస్తి. రూప్యకం, 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 రూప్యకం అస్తి, ఉంది. రూప్యకం అస్తి. కరవస్త్రం అస్తి, కరవస్త్రం అస్తి, కరవస్త్రం అస్తి. సంస్కృత కక్షా, సంస్కృత క్లాస్ అస్తి, ఉంది. సంస్కృత కక్షా అస్తి, సంస్కృత కక్షా అస్తి. కుటీరం, కుటీరం, పర్ణకుటీరం అస్తి, పర్ణకుటీరం అస్తి, అస్తి, పర్ణకుటీరం అస్తి. మార్జనీ అస్తి, మార్జనీ అస్తి, మార్జనీ అస్తి. దంతకూర్చः అస్తి,
దంతకూర్చః అస్తి. దంతకూర్చః అస్తి. అస్తి అంటే ఉంది అని తీసుకోవచ్చు అర్థం. దంతకూర్చః అస్తి. करदीपः अस्ति. करदीपः अस्ति. करदीपः अस्ति. विद्युद्दीपः अस्ति. विद्युद्दीपः अस्ति. त्रिचक्रिका अस्ति. त्रिचक्रिका अस्ति. द्विचक्रिका नास्ति. द्विचक्रिका नास्ति. नास्ति లేదు. द्विचक्रिका नास्ति. त्रिचक्रिका अस्ति. त्रिचक्रिका अस्ति. चरवाणी अस्ति. चरवाणी अस्ति. कुञ्चिका अस्ति. कुञ्चिका अस्ति. केशबन्धनी. केशबन्धनी अस्ति. केशबन्धनी अस्ति. स्यूतः अस्ति. स्यूतः अस्ति. स्यूतः अस्ति. अस्ति ఉంది. नास्ति లేదు. देवः अस्ति. देवः अस्ति. सूर्यप्रकाशः अस्ति. अत्र अस्ति. अत्र अस्ति. सूर्यप्रकाशः अत्र भारतदेशे अस्ति. अत्र कुञ्चिका अस्ति. अत्र अत्र कुञ्चिका अस्ति. अत्र ఇక్కడ कुञ्चिका अस्ति. ఇక్కడ अत्र दन्तकूर्चः अस्ति. कूर्चः अस्ति. अत्र करव्यजनं. करव्यजनम् अस्ति. अत्र करव्यजनम् अस्ति. अत्र करव्यजनम् अस्ति. तत्र विद्युद्व्यजनम् अस्ति. तत्र विद्युद्व्यजनम् अस्ति. अत्र करव्यजनम् अस्ति. करव्यजनम्. अत्र तत्र अत्र ఇక్కడ तत्र అక్కడ. చల మహోదయ. अस्ति. చల మహోదయ अस्ति. उत्तमं. दर्शयन्तु वस्तूनि. अत्र किं किम् अस्ति अहं वदामि. దృశ్యతే కనపడుతుంది. దృశ్యతే. వదతు చెప్పండి. అదేంటి? కిం అస్తి? ఏముంది చెప్పండి. అస్తి చెప్పండి. సిజర్స్ అస్తి. సిజర్స్ అస్తి. మీరు చెప్పండి. సిజర్స్. కర్తరీ. కర్తరీ అస్తి. తత్ర అస్తి. మీ దగ్గర ఉంది. అత్ర అస్తి అని చెప్పాలి. చెప్పండి. అత్ర అత్ర కర్తరీ. अत्र कर्तरी अस्ति. अस्ति. कर्तरी अस्ति. शिलाखण्डः. अग्निपेटिका. अग्निपेटिका చెప్పండి. अग्निपेटिका. अत्र अग्निपेटिका చెప్పండి. अग्निपेटिका अस्ति. अग्निपेटिका अस्ति. अत्र अग्निपेटिका नास्ति. नास्ति. अग्निपेटिका तत्र अस्ति. మీ దగ్గర तत्र अस्ति. अग्निपेटिका अत्र नास्ति. अग्निपेटिका अत्र नास्ति. तत्र अस्ति. మీ దగ్గర. अग्निपेटिका अत्र अस्ति. अग्निपेटिका तत्र अस्ति. తత్ర. తత్ర అంటే మనకి దూరంగా. దూరంగా తత్ర. అత్ర అంటే దగ్గరగా. అస్తి ఉంది. అస్తి ఉంది. अग्निपेटिका तत्र अस्ति. अग्निपेटिका अत्र अस्ति. ఓకే. కింద పెడితే దూరం,
పైన చూపిస్తే దగ్గరగా ఉంది అన్నట్టుగా. కాదు కాదు, కింద ఉంటే దూరం కాదు. బాగా చెప్పారు. కనిపిస్తోంది కాబట్టి అని. కనిపిస్తుంది అంతే. కనిపిస్తోంది కనిపించిన దాని గురించి వద్దు. అనేది ఇంకోటి అగ్నిపేటిక అత్ర అస్తి, అగ్నిపేటిక తత్ర అస్తి. करदीपः अस्ति महोदय, करदीपः अस्ति, करदीपः अत्र अस्ति, तत्र अस्ति, నాస్తి. तत्र మీ దగ్గర నాస్తి. నాస్తి. వదతు, చెప్పండి, వదతు. करदीपः కరదీపః అత్ర నాస్తి. ఆ, కరదీపక అత్ర నాస్తి. మీరు అనేటప్పుడు తత్ర నాస్తి అంటారు. తత్ర అస్తి అని మీరు చెప్పండి అంతవరకే. కరదీపిక తత్ర అస్తి. करदीपः ఫస్ట్ కరెక్షన్. करदीपः కరదీపః करदीपः తత్ర అస్తి. అస్తి. అంటే నా దగ్గర లేదు, మీ దగ్గరే ఉంది అనడానికి కరదీపః అత్ర అస్తి. మీరు అన్నారంటే కరదీపః అత్ర అస్తి అని మీరు అంటారు, మీ దగ్గర ఉంది కాబట్టి. నేను అనేది వదిలేయండి, ఫస్ట్ మీరు రిపీట్ చేయండి సెంటెన్స్. करदीपः, करदीपः अस्ति, करदीपः अस्ति, करदीपः अत्र अस्ति, तत्र नास्ति. कर्तरी अस्ति, कर्तरी तत्र अस्ति, अत्र नास्ति. अत्र व्यजनं, विद्युत् व्यजनं तत्र अस्ति, विद्युत् व्यजनं तत्र अस्ति, तत्र अस्ति. విద్యుత్ వ్యజనం तत्र అస్తి, విద్యుత్ వ్యజనం అత్ర అస్తి. तत्र विद्युत् अस्ति, तत्र विद्युत् अस्ति. ఉంది, విద్యుత్ ఉందా మీ దగ్గర? ఉంది. ఉంది. ఉంది ఉంది. ఉంది. మీరేం మీ ఉంది కదా. ఆం అస్తి, ఆం అస్తి, ఆం అస్తి, ఆం అస్తి, అస్తి. ఆం విద్యుత్ అస్తి. ఆం అంటే మాత్రం అంతే. అత్ర పరిసస్తి. పరిసస్తి చెప్పండి, పరిసస్తి అని చెప్పాలి మీరు ఫస్ట్. పరిసస్తి. ధనస్యూతః, ధనస్యూతః అస్తి. అత్ర ధనస్యూతః అస్తి. అత్ర ధనస్యూతః నాస్తి, అత్ర ధనస్యూతః నాస్తి, రూప్యకమస్తి, రూప్యకమస్తి. అత్ర ధనస్యూతః, అత్ర రూప్యకం నాస్తి. అత్ర అంటే ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. నా దగ్గర నేను చెప్తున్నాను అత్ర అత్ర నా దగ్గర లేదు కాబట్టి అత్ర రూప్యకం అస్తి. అత్ర ధనస్యూతకం అస్తి. ధనస్యూతః, ధనస్యూతః, అత్ర ధనస్యూతః అస్తి. ధనస్యూతః అస్తి. అత్ర పుస్తకం అస్తి. అస్తి. పంచాంగ పుస్తకం వా? పంచాంగం పుస్తకం వా? వైదిక పంచాంగ పుస్తకం అత్ర నాస్తి. వైదిక పంచాంగ పుస్తకం అత్ర నాస్తి, తత్ర అస్తి, తత్ర అస్తి. అత్ర వైదిక పంచాంగం అస్తి. దూరంగా ఉంది కాబట్టి అత్ర వైదిక పంచాంగం అస్తి. అభ్యాసం కుర్మః, అభ్యాసం కుర్మః. మాధవి గారు ఒకసారి మాట్లాడతారట. మాధవి గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నమస్కారం మేడం, ఒక డౌట్ అండి. మనం వినిపిస్తుందండి? ఇది డౌట్ యాక్చువల్గా స్త్రీలింగం పుంలింగం వర్డ్స్ కి, అంటే నేను స్త్రీలింగం అంటే స్త్రీకి సంబంధించినవని అంటే, కానీ ఇక్కడ మనకి పదాల లోపల కూడా అంటే ఇందాక మీరు
దంతకూర్చః అని చెప్పారు. అంటే అది పుంలింగం శబ్దం అవుతుందా అక్కడ? మళ్ళీ ఎక్స్‌ప్లనేషన్ అంతా ఆ, వినండి. ఆ, శబ్దం మాత్రమే వినండి. ఎక్స్‌ప్లనేషన్ ఇప్పుడు ఏమి చెప్పను, క్లాస్ అయిపోయాక చెప్తానండి. ఎక్స్‌ప్లనేషన్‌తో ఓకే సార్. సంబంధం లేదు. శబ్దం మాత్రమే తీసుకోండి అంతే. ఓకే సార్. సరే. శబ్దం మాత్రమే వినండి. శబ్దానికి మాత్రమే ప్రాధాన్యత ఇవాళ క్లాస్ మొత్తం. ఓకే. किञ्चित् अभ्यासं कुर्मः. अभ्यासः కొన్ని శబ్దాలకి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సహ సా తత్ ఇది గుర్తుపెట్టుకుంటున్నాం మనం ఇప్పుడు ఫస్ట్ మెమరీకి. ఇది చెప్పడానికి మనము ఎందులోకి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ అనే దానిని గుర్తుపెట్టుకోవాలని చెప్పాము ఫస్ట్. దాని తర్వాత మనము చెప్పవలసినది పుంలింగం అయితే ఏం చెప్పాలి, స్త్రీలింగం అయితే ఏం చెప్పాలి, నపుంసకలింగ అయితే ఏం చెప్పాలి అని చెప్పాలి. ఒక సూచన, ఇప్పుడు ఆ టేబుల్ 3 ఉన్న టేబుల్ ప్లస్ ఈ చార్ట్ 2 అందరికి వాట్సాప్ లో పంపించడం జరిగింది. తర్వాత చూసుకోవచ్చు. పక్కన పెట్టుకుని ఇప్పుడు మనకి ఆన్సర్ చెప్తున్నట్టు కూడా చూసుకోవచ్చు. అది చూసుకుంటే మనం చెప్పడానికి ఒక ఉపయోగకరంగా ఉంటుంది. అందరికి వాట్సాప్ లో ఆల్రెడీ నేను పంపించడం జరిగింది. ఈ 2 స్క్రీన్ షాట్స్ చూసుకోవచ్చు అని చెప్పు. ఉత్తమం, ధన్యవాదాలు. ఆలోచన బాగుంది. వివేకానంద సహ కః సహ వివేకానంద నాస్తి అని చెప్తామా, అస్తి అని చెప్తున్నామా? నాస్తి. శబ్దార్థం లేఖనీ అస్తి. ఈ పదాలన్నిటికీ మనము అస్తి, అత్ర అస్తి, అత్ర నాస్తి, తత్ర అస్తి ఇది కూడా చెప్పచ్చు. అండ్ అయితే అది శబ్దం చూసుకోవాలి ఫస్ట్. నేను అడిగిన దానికి ఆన్సర్ కూడా నేనే చెప్తున్నప్పుడు ఎలా ఆన్సర్ చేస్తాం కూడా ఒకసారి చూసుకోండి. కందుకం కుత్ర అస్తి, వేర్. కందుకం కుత్ర అస్తి, ఎక్కడ ఉంది? కందుకం తత్ర అస్తి, తత్ర దూరంగా, తత్ర అస్తి. కందుకం తత్ర అస్తి. కందుకం అత్ర నాస్తి, లేదు. ఇలాగా పదాలు మనం వాడడానికి ఉపయోగపడుతుంది. పుస్తకం అత్ర అస్తి, మాసపత్రికా అత్ర అస్తి. అలానే మాతా అస్తి, వాణి అస్తి. ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఏమేమి ఉన్నాయి? కిం అస్తి చెప్తున్నాను. వ్యజనం అస్తి, ఫలం అస్తి, उत्पीठिका अस्ति, भोजनम अस्ति, शब्द भोजनमेव अस्ति, ऊरुकम अस्ति, आसन्दः अस्ति, आञ्जनेयः. ఊరుకం అంటే ఊరుకం ప్యాంట్ జెంట్స్ వేసుకునే ప్యాంట్. పాదరక్ష అత్ర పాదరక్ష నాస్తి. పాదరక్ష చెప్పాలి. అత్ర పాదరక్ష నాస్తి, తత్ర అస్తి. పాదరక్ష తత్ర అస్తి, అత్ర నాస్తి. అగ్రే గచ్చామः.
అస్తి నాస్తి, అస్తి నాస్తి. అస్తి అంటే ఉంది అన్నాము, నాస్తి అంటే లేదు అని చెప్పడానికి. ఇప్పుడు నాస్తి లేదు అని చెప్పడానికి స్పష్టంగా మనం ఎలా వాడుతూ ఉన్నప్పుడు ఈ వివేకానంద అస్తి వివేకానంద నాస్తి, ఘటీ అస్తి ఘటీ నాస్తి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వాక్య నిర్మాణం చేసేస్తున్నాం. ఇప్పుడే వాక్య నిర్మాణం. కహ వివేకానంద అస్తి, ఎవరు వివేకానంద? సహ వివేకానంద, సహ వివేకానంద. లేఖని का लेखनी अस्ति, का लेखनी अस्ति, एषा लेखनी, एषा लेखनी अस्ति, एषा लेखनी अस्ति. कंदुकम, वाणी, माता. शब्द पुंलिंगः उन्ना स्त्रीलिंगः उन्ना नपुंसकलिंगः उन्ना కూడా ఒక్కటే పదం ఉంది అని చెప్పడానికి అస్తి అని అంటాము. పుంలింగః ఉంటే అస్తి వేరే చెప్పాలా అండి? డౌట్ వద్దు. పుంలింగః, స్త్రీలింగః, నపుంసకలింగః ఉంది అని చెప్పడానికి అస్తి. లేఖనీ అస్తి, మాతా అస్తి, కందుకం అస్తి, పాదరక్ష అస్తి, ఆంజనేయః అస్తి, ఆసందః నాస్తి, ఊరుకం నాస్తి, అధ్యాపికా నాస్తి, उत्पीठिका नास्ति, फलं नास्ति. శబ్దం ఏదైనా కానీ అస్తి అంటే ఉంది, నాస్తి అంటే లేదు అని చెప్పడానికి. ఇప్పుడు ఉంది, లేఖని ఉంది, స్త్రీలింగం కదండి? కాదు, అస్తి అనే పదం ఉంది అని చెప్పడానికి అది ఏ లింగతో సమానంగా శబ్దం అవసరం. లేఖనీ అస్తి, వ్యజనం అస్తి, చంద్రః అస్తి, సూర్యః అస్తి, సూర్యప్రకాశः అస్తి చెప్పడానికి వాడతాం. అస్తి నాస్తి ప్రయోగం. ఇప్పుడు తత్ర అత్ర చెప్పాము కదా, అత్ర తత్ర, అత్ర ఇక్కడ, ఇక్కడ, హియర్, నియర్ బై. మన చెయ్య ఎంత దూరంలో ఉందో అంత దూరం మాత్రం అత్ర. చెయ్య దాటి ఏదైనా సరే అవన్నీ కూడా తత్ర, తత్ర, అత్ర తత్ర. ప్రశ్న కుత్ర, ఎక్కడ? ప్రశ్న. అత్ర వస్తువు సంధి చూపిస్తాను. అత్ర దంతఫేనకం అస్తి, అత్ర శరీరఫేనకం అస్తి, అత్ర సింహ, సింహః, సింహ వస్తు అస్తి. అత్ర చాకలేహः నాస్తి, చాకలేహः नास्ति. नचिकेता बिस्कुटम् अस्ति? नास्ति. बिस्कुटं बिस्केट्. चाकलेहः चाक्लेट्, चाकलेहः चाक्लेट् नास्ति, नास्ति. देहली नगरम् अस्ति, देहली नगरम् अस्ति, भाग्यनगरम् अस्ति, भाग्यनगरम् अस्ति. भाग्यनगरं कुत्र अस्ति? अत्र अस्ति. भाग्यनगरं अत्र अस्ति. देहली नगरं कुत्र अस्ति? देहली नगरं अन्यत्र अस्ति, which we cannot see. మన కళ్ళకి ఎక్కడ కనపడండి, అన్ని కూడా అన్యత్ర अस्ति, अन्यत्र अस्ति, अन्यत्र अस्ति. ऑस्ट्रेलिया विदेशं कुत्र अस्ति? अन्यत्र अस्ति, अन्यत्र अस्ति. मम माता अत्र नास्ति, अन्यत्र अस्ति, अन्यत्र अस्ति. मम माता अन्यत्र अस्ति, अन्यत्र. किचन मध्ये पाकशाला, किचन मध्ये वस्तूनि, वस्तु बहवः वस्तु
कुत्र सन्ति कुत्र एकत्र ఒక చోట టుగెదర్ एकत्र अस्ति पुस्तकानि एकत्र महिलाः समूह महिलाः एकत्र समूह पुरुषाः एकत्र ఒక చోట एकत्र अस्ति अत्र सूर्यप्रकाशः नास्ति सूर्यप्रकाशः अत्र नास्ति सूर्यः अत्र अस्ति सूर्यप्रकाशः नास्ति देवः अस्ति देवः अस्ति आम् अस्ति देवः कुत्र अस्ति देवः सर्वत्र अस्ति वायु अस्ति वायु कुत्र अस्ति वायु सर्वत्र अस्ति सर्वत्र अत्र ఇక్కడ तत्र అక్కడ కుత్ర ఎక్కడ అన్యత్ర వేరొక చోట అన్యత్ర ఏకత్ర ఒకటే చోట సర్వత్ర మొత్తం సర్వత్ర అన్ని చోట్ల అత్ర తత్ర కుత్ర అన్యత్ర ఏకత్ర సర్వత్ర ఒకసారి అభ్యాసం చేద్దాం మళ్ళా పదాలు అవే మనకి అర్థం కావడానికి దేశः अस्ति माता अस्ति वाणी अस्ति पुस्तकम् अस्ति पुस्तकं कुत्र अस्ति कुत्र अस्ति पुस्तकम् अत्र अस्ति पुस्तकं तत्र नास्ति अत्र अस्ति पुस्तकम् अत्र पुस्तकं बालकः अध्यापिका शब्दः ఏదైనా కానీ అత్ర తత్రలో మార్పు ఉండదు అదే ఉంటుంది నపుంసకలింగః పుస్తకం తత్ర నలా ఏమనాలి ఏం లేదు శబ్దం ఏదైనా కానీ అత్ర అస్తి లో మార్పు ఉండదు బాలకः అత్ర అస్తి మాతా అత్ర అస్తి అధ్యాపికా అత్ర అస్తి ఆంజనేయः అత్ర అస్తి ఆసందः అత్ర నాస్తి తత్ర అస్తి ఊరుకం అత్ర నాస్తి తత్ర అస్తి వ్యజనం విద్యుత్ వ్యజనం అత్ర నాస్తి తత్ర అస్తి ద్విచక్రికా కుత్ర అస్తి ద్విచక్రికా అత్ర నాస్తి తత్ర అస్తి ద్విచక్రికా తత్ర అస్తి పాదరక్షా తత్ర అస్తి పాదరక్షా తత్ర అస్తి पर्वतः कुत्र अस्ति अत्र नास्ति तत्र नास्ति पर्वतः अन्यत्र अस्ति यन्त्रं मिशिन् यन्त्रं सीवनयन्त्रं स्टिचिंग मिशिन् शीतलयन्त्रं फ्रीज यन्त्रं कुत्र अस्ति यन्त्रम् अत्र नास्ति तत्र नास्ति यन्त्रम् अन्यत्र अस्ति दर्पणः अत्र नास्ति दर्पणः
तत्र अस्ति दर्पणः तत्र अस्ति दर्पणः मिरर् दर्पणः दर्पणः तत्र अस्ति दर्पणः कुत्र अस्ति दर्पणः तत्र अस्ति अध्यापिका कुत्र अस्ति अध्यापिका अत्र अस्ति अध्यापिका अध्यापिका अत्र अस्ति लेखनी कुत्र अस्ति लेखनी तत्र अस्ति अत्र अस्ति लेखनी देवः कुत्र अस्ति अत्र अस्ति तत्र अस्ति अन्यत्र अस्ति एकत्र अस्ति सर्वत्र अस्ति देवः देवः कुत्र अस्ति देवः सर्वत्र अस्ति అత్ర మీరు కూడా ఒకసారి మీరు అనుకోండి అత్ర 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 చెప్పండి అత్ర తత్ర 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 కుత్ర 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 ఏకత్ర 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 అన్యత్ర 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 సర్వత్ర 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 అగ్రే గచ్చామः किञ्चित् अग्रे गच्छामः నపుంసకలింగः తో కంప్లీట్ అవుతాయి పుంలింగः విసర్గతో కంప్లీట్ అవుతాయి స్త్రీలింగः దీర్ఘంతో కంప్లీట్ అవుతుంది ఇది అభ్యాసం కోసం పుస్తకం పత్రం ఫలం పుస్తకం ఫలకం కందుకం కంకతం యానం పత్రం పత్రం పేపర్ ఫలం ఫ్రూట్ పుస్తకం పుస్తకం బుక్ ఫలకం ఫలకం శ్వేత ఫలకం ఫలకం బోర్డ్ ఫలకం బోర్డ్ శ్వేత ఫలకం హరిత ఫలకం ఫలకం బోర్డ్ సూచనా ఫలకం నోటీస్ బోర్డ్ సూచనా ఫలకం ఫలకం కందుకం బాల్ కందుకం బాల్ కంకతం కంకతం బ్యాంగిల్ కంకతం కంకతం బ్యాంగిల్ కూడా కోంబ్ కంకతం కోంబ్ యానం యానం వెహికల్ యానం వెహికల్ पुंलिंग शब्द करदीपः करदीपः दीपः करदीपः विद्युद्दीपः दीपः करदीपः विद्युद्दीपः कूर्चः कूर्चः दन्तकूर्चः वर्णकूर्चः वर्णकूर्चः कूर्चः दन्तकूर्चः वर्णकूर्चः कूर्चः ब्रश कूर्चः छात्रः छात्रः बालकः तेलुसु काबट्टि नेनु बालकः चिन्नपिल्लवाडु छात्रः स्टूडेंट बॉयज चाइल्ड छात्रः मेल स्टूडेंट छात्रः हरिः हरि हरिः इकारान्तं हरिः देवः नाम मार्गः मार्गः वे मार्गः देवः गाड ఇలా అర్థం తీసుకోవచ్చు అది చెప్పడానికి కొన్ని కొత్త పదాలు మనం ఎక్కువ అనకుండా
అభ్యాసం చేయనటువంటి పదాలు ఉపయోగపడతాయని చెప్పాను. ఫీమేల్ స్టూడెంట్ ఏమంటారు? మా మేల్ స్టూడెంట్ ఛాత్ర, ఫీమేల్ స్టూడెంట్ చెప్తారు. స్త్రీలింగ శబ్దాः. స్త్రీలింగ శబ్దాः. మహిళా, మహిళా, ఉమెన్. మాపికా, స్కేల్. మాపికా, స్కేల్. మాపికా, స్కేల్. పేటికా, పేటికా, బాక్స్. పేటికా, బాక్స్. కర్తరీ, సిజర్స్. కర్తరీ, సిజర్స్. లేఖనీ, పెన్. లేఖనీ. భగినీ, సిస్టర్. భగినీ, సిస్టర్. ఎవరినైనా సరే భగిని, పెద్దవారు చిన్నవారు ఎవరినైనా సరే భగిని. గర్ల్ చైల్డ్, ఫిమేల్ స్టూడెంట్. గర్ల్ చైల్డ్, ఫిమేల్ స్టూడెంట్, గర్ల్ స్టూడెంట్ ని ఛాత్ర అంటాం. ఛాత్ర, ఛాత్ర. దేనుహు, కౌ. స్త్రీలింగ, ఉకారాంతం. దేనుహు, కౌ. అభ్యాసం కావడానికి నేను చెప్పాను. పత్రం అస్తి. ఫలం అస్తి. ఫలం అత్ర నాస్తి. ఫలం అత్ర నాస్తి. పుస్తకం, పుస్తకం అత్ర అస్తి. పుస్తకం అత్ర అస్తి. ఫలకం, ఫలకం అత్ర నాస్తి. ఫలకం నాస్తి. కందుకం నాస్తి. కందుకం నాస్తి. కందుకం నాస్తి. కంకతం, కంకతం అత్ర నాస్తి. తత్ర అస్తి. తత్ర అస్తి. దర్శితుం కష్టం. తత్ర అస్తి. కంకతం తత్ర అస్తి. యానం, యానం ద్విచక్రికాయానం, కార్ యానం, ధూమశకట యానం, స్కూటీ యానం. స్కూటీ యానం. యమహ రే యానం మమ. యమహ రే మమ యానం అస్తి. करदीपः, करदीपः अस्ति. करदीपः अस्ति. कूर्चः अस्ति. बालकः तत्र अस्ति. बालकः अत्र नास्ति, तत्र अस्ति बालकः. छात्रः, छात्रः अस्ति. छात्रः अस्ति. सर्वत्र अस्ति. छात्र सर्वत्र अस्ति. देवः सर्वत्र अस्ति. हरिः अस्ति. हरिः अस्ति. मार्गः अस्ति. मार्गः अस्ति. अत्र नास्ति मार्गः. मार्गः अत्र नास्ति, तत्र अस्ति. मार्गः तत्र अस्ति. देवः अस्ति. देवः अस्ति. देवः कुत्र अस्ति? देवः सर्वत्र अस्ति. महिला अस्ति. अत्र अस्ति महिला. मापिका, मापिका स्केल. मापिका अत्र नास्ति. मापिका अत्र नास्ति. मापिका अत्र अस्ति. उत्तमम्, उत्तमम्. मापिका अत्र नास्ति, तत्र अस्ति मापिका. पेटिका अत्र नास्ति. पेटिका, पेटिका बाक्स. वस्त्रपेटिका, वस्त्रपेटिका మనం వస్త్రం పెట్టుకునే పెట్టి పేటిక, వస్త్రపేటిక. పెద్ద ఇంట్లో యాన పేటిక, యాన పేటిక, వస్త్రపేటిక. ప్రయాణ పేటిక, ప్రయాణ పేటిక, సూట్ కేస్ పేటిక. లేఖనీ, లేఖనీ अस्ति. भगिनी अस्ति. भगिनी, ललितसुधा भगिनी अस्ति. अस्ति. धेनुः, धेनुः अस्ति. धेनुः, सा धेनुः अत्र नास्ति, अन्यत्र अस्ति. धेनुः अन्यत्र अस्ति. धेनुः अन्यत्र अस्ति. किञ्चित् अग्रे गच्छामः. ఇప్పటిదాకా అస్తి, నాస్తి. అస్తి అంటే ఉంది, నాస్తి అంటే లేదు. ఇవన్నీ కూడా ఏకవచన శబ్దాలు చెప్పుకున్నాం మనము. అత్ర అస్తి,
తత్ర అస్తి. కుత్ర అస్తి ప్రశ్న కుత్ర అస్తి అని అడగచ్చు. కుత్ర అస్తి, అన్యత్ర అస్తి ఉత్తరం చెప్పవచ్చు. అలానే సహ ఏషః, ఏషః కుత్ర అస్తి, ఇతను ఎక్కడున్నాడు? సహ కుత్ర అస్తి, అతను ఎక్కడున్నాడు? సహ ఏషః అని కూడా చెప్పచ్చు. అతను ఇతను. రామః కుత్ర అస్తి, రామః తత్ర అస్తి, రామః తత్ర అస్తి. కుత్ర అస్తి ప్రతిదానికి కుత్ర అస్తి, రామః కుత్ర అస్తి, దేవः కుత్ర వాడచ్చు. అస్తి నాస్తి. పుంలింగః అయితే కః ప్రశ్న, స్త్రీలింగః కా, నపుంసకలింగః నపుంసకలింగః కిం ప్రశ్న, నపుంసకలింగః కిం ప్రశ్న. ఈ ప్రశ్న మైండ్ లో మనకి రాసుకోవడము చేసుకోవడము అభ్యాసం చేయడానికి. ఇప్పుడు నేను పదం చెప్తాను, ఓన్లీ పదం చెప్తాను. ఆ పదానికి ఏమొస్తుంది, ఎలా వస్తుంది, ఇప్పుడు మనం అభ్యాసం చేద్దాము. ఒక నిమిషంలో 2 people ఇద్దరు మాట్లాడాలనుకుంటున్నారు ఒకసారి. అనంతరం మమ కక్ష అనంతరం ఏవ. వివేకానందః పుంలింగః, వివేకానందః పుంలింగః. పుంలింగ ప్రశ్న కః, దీని ప్రశ్న ఏమడగాలి? వివేకానందః కః వివేకానందః, కః వివేకానందః. మయూరః కః మయూరః. సమీపే అస్తి చేత్, సమీపంలో ఉంటే ఏషః మయూరః, మయూర ఏషః మయూరః, మయూరః అస్తి. కందుకం కందుకం, తత్ కందుకం కుత్ర అస్తి క్వశ్చన్. తత్ కందుకం కుత్ర అస్తి, తత్ కందుకం అత్ర నాస్తి. उत्पीठिका सा उत्पीठिका कुत्र अस्ति? सा उत्पीठिका अत्र नास्ति, तत्र अस्ति, आ उत्पीठिका अन्यत्र अस्ति, అది ఎక్కడో ఉంది, అన్యత్ర अस्ति. व्यजनं करव्यजनं अत्र तत्र अस्ति, करव्यजनं तत्र अस्ति, करव्यजनं अत्र नास्ति. विद्युत्व्यजनम् अस्ति, विद्युत्व्यजनं कुत्र अस्ति? विद्युत्व्यजनं तत्र अस्ति, శబ్దం పుంలింగః కావచ్చు, స్త్రీలింగః కావచ్చు, నపుంసకలింగః కావచ్చు. మనము అస్తి నాస్తి ప్రయోగంతో వాటిని ప్రయోగించి చెప్తాం. ఇప్పుడు అగ్రే గచ్చామః. ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాము? నపుంసకలింగః, పుంలింగః, స్త్రీలింగః, ఏకవచన శబ్దాలు మాత్రమే మనం నేర్చుకున్నాం. ఏకవచన శబ్దం. ఇప్పుడు బహువచన శబ్దాలు నేర్చుకుంటాం. బహువచనం బహవః ఎక్కువ ఉంటే బహువచనం. ఎలా చెప్తాము? నపుంసకలింగ పత్రం ఏకవచనం, పత్రం. చాలా ఉంటే పత్రాణి. అంటే ఏమిటి? ఇప్పుడు ఇంకా అంటే ఏమిటి కాదు, శబ్దం మాత్రమే వినండి. శబ్దానికి ఉచ్చారణ ఫస్ట్ వినదాం, అంతవరకే. పత్రం ఏకవచనం, బహువచనం పత్రాణి. ఫలం ఫలాని. పుస్తకం పుస్తకాని. ఫలకం ఫలకాని. కందుకం కందుకాని.
पुस्तकं पुस्तकम् अस्ति पुस्तकम् अस्ति पुस्तकम् अन्यत् एकं पुस्तकं पुस्तकाः 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 అంటామా పుస్తకాని అంటామా అంటే పుస్తకాని పుస్తకం పుస్తకాని పుస్తకం పుస్తకాని కందుకం కందుకాని కంకతం కంకతాని యానం యానాని అన్నారు యానాని పుష్పం పుష్పం పుష్పాని పుష్పం పుష్పాని చిత్రం కనబడుతుంది కదా కనిపిస్తుంది. పుష్పం పుష్పాని ఛత్రం ఛత్రాణి ఛత్రం ఛత్రం ఛత్రాణి ఛత్రం ఛత్రాణి ఛత్రం ఛత్రాణి పుస్తకం పుస్తకాని పుస్తకం పుస్తకాని నపుంసకలింగ ఇప్పుడు పుంలింగ వెళ్దాం కరదీప కరదీప చాలా ఉంటాయి కరదీపాహ కరదీపాహ కూర్చః కూర్చః కూర్చాహ కూర్చాహ అంటాం బాలకః బాలకః బాలకాః 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 ఛాత్రః ఛాత్రాః హరిః హరయః మార్గః మార్గాః మార్గః మార్గాః దేవః దేవాః దేవః దేవాః అశ్వః కనబడుతుంది కదా అశ్వః అశ్వః అశ్వాః అశ్వః అశ్వాః చిత్రం అశ్వాః యువకః యువకః యువకాః యువకః ఏషః యువకః ఏషః యువకః యువకాః యువకాః స్త్రీలింగ మహిళా మహిళా మహిళాః మహిళాః మాపికా మాపికాః పేటికా పేటికాః కర్తరీ కర్తర్యః లేఖనీ లేఖన్యః భగినీ భగిన్యః ధేనుః ధేనవః ధేనుః ధేనవః महिला महिला अस्ति एषा महिला महिला अस्ति महिलाः 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 उन्नारु सन्ति चप्पालि महिलाः सन्ति महिलाः सन्ति पिपीलिका अस्ति पिपीलिका अस्ति पिपीलिकाः उन्नायि सन्ति पिपीलिकाः सन्ति लेखनी अस्ति लेखनी अस्ति लेखन्यः सन्ति लेखन्यः सन्ति लेखन्यः सन्ति पुष्पम् अस्ति पुष्पम् अस्ति पुष्पाणि सन्ति पुष्पाणि सन्ति ఒకటి ఉంటే అస్తి బహవః సంతి ఒకటి అస్తి బహవః బహు సంతి అది పుంలింగः స్త్రీలింగः నపుంసకలింగः యద్వా భవతు ఏకः అస్తి బహవः సంతి
పుష్పం అస్తి పుష్పాణి సంతి. ఛత్రం అస్తి ఛత్రాణి సంతి. పుస్తకం అస్తి పుస్తకాని సంతి. పర్ణం పర్ణం అస్తి పర్ణాని సంతి. పర్ణం అస్తి పర్ణాని సంతి. పర్ణం లీఫ్. మహిళా అస్తి महिलाः सन्ति. महिलाः सन्ति. पिपीलिका अस्ति पिपीलिकाः सन्ति. पिपीलिकाः सन्ति. लेखनी अस्ति लेखन्यः सन्ति. लेखन्यः सन्ति. अंकनी अस्ति अंकनी पेन्सिल्. अंकनी अस्ति अंकन्यः सन्ति. अंकन्यः सन्ति. अंकन्यः सन्ति. वनितास्यूतः 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 अस्ति वनितास्यूताः सन्ति. वनितास्यूताः सन्ति. वनितास्यूतः वनितास्यूताः. स्यूतः बैग. వస్త్రస్యూతః ధనస్యూతః వనితాస్యూతః. పురుషుల దగ్గర ఉన్నా సరే స్యూతః బ్యాగ్. అందులో ధనం పెట్టుకున్నా వస్త్రం పెట్టుకున్నా వస్తువు పెట్టుకున్నా స్యూతః. వనితాస్యూతాः సంతి. వనితాస్యూతాः సంతి. అశ్వः అస్తి అశ్వాः సంతి. యువకः అస్తి యువకాः సంతి. ఇది అస్తి సంతి అభ్యాసం చేయడానికి ఈ స్లైడ్. మనం ఇక్కడ ఏకవచనం బహువచనం మనమే అర్థం చేసుకుని ఏది అస్తి ఏది సంతి మనం చెప్పుకోవాలి. లేఖనీ లేఖనీ అస్తి. లేఖనీ అస్తి. करदीपाः करदीपाः सन्ति. हरिः अस्ति. बालकाः सन्ति. ఇది మిక్స్ గా చేసి అన్ని కలిపి ఇచ్చాను ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే, ప్రాక్టీస్ చేసుకోవడానికి. మాపికాః ఫలాని పుస్తకాని ఇవన్నీ కూడా. ఇది కూడా నపుంసకలింగ బహువచన ప్రాక్టీస్ చేయడానికి ఇది పెట్టాను. ఫలాని పుస్తకాని ఫలకాని కందుకాని కంకతాని యానాని. అయిపోయింది. అందుకోసమే ఇది ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది ఇస్తున్నాను. ఇక్కడతో కక్ష కించిత్ సమాపయామి. స్వస్తి. సర్వం కృష్ణార్పణం. బుద్ధాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యచ్చత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయ సమర్పయామి. ధన్యవాదాः. ఇప్పుడు ఎవరైనా ప్రశ్న అడగదలుచుకున్న వాళ్ళు గురుగారు మాట్లాడతారు. గురుగారు మాట్లాడారు. మీ వాయిస్ చాలా లో ఉంది గురుగారు. అండి ఇప్పుడు బాగా వస్తుంది. ఓకే, బహు సుందరం అత్తే, చాలా బాగుందమ్మా క్లాసు, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంక చెప్పాల్సిన ఏం లేవు, వెంటనే నేను అందంగా ఉంది. మిగతా ఏమనుకుంటున్నారు ఒకసారి మాట ఏందో. రమణయ్య గారు ఏమంటారు? మాట్లాడండి. అన్నపూర్ణ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి.
మ్యామ్ నమస్తే. ధేనుః పుల్లింగः, స్త్రీలింగः ఒకసారి చెప్పరా? ధేనుః స్త్రీలింగం. విసుగ్గా వచ్చింది దే- కదా! దేని శబ్దం స్త్రీలింగ ధేనువు శబ్దం. స్త్రీలింగంలోనే ఉంది అంతే. అంతేనా? ఇక్కడ లిస్ట్ లో స్త్రీలింగ ధేనువు రాశాం. అదే. అంటే విసర్గ వచ్చింది కదా! అందులో చదవలేమోనని ఒక చిన్న డౌట్ కొన్ని వచ్చింది నాకు. కొన్ని ఎగ్జెప్షనల్ కేసెస్ కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. దేని ఒకటే కాదు. ఓకే. థ్యాంక్ యూ. ఇంకా మూర్తి గారు ఏమైనా మాట్లాడతారా? పోతుగుచ్చి మూర్తి గారు. చాలా బాగుంది. చాలా బాగా చెప్తున్నారు. ఆ. నేను చెప్పాను అంటే 3 ఏళ్ళు నా స్కూల్లో చదువుకున్నాక 3 ఏళ్ళు ఇలా ఎవరు చెప్పలేదు ఇలాగా. బాగుంది. చాలా బాగుంది. ధన్యవాదాలండి. ఇప్పుడు మొదట్లో ఇందాక అది పుల్లింగ శబ్దం స్త్రీలింగ శబ్దం మొదట కొన్నాడు ఆర్టిక్ చెప్పానండి. మన స్థాయిలో అపశబ్ద భయం నాస్తి. మీరు పుల్లింగ వాడిన కొన్నాళ్ళ వరకు ఏం పర్వాలేదు. అది మొదలు నోట్లో మాట వస్తే చాలు అసలు. దానికోసం ఇది. ఆ తర్వాత శబ్దాలు చాలా ప్రధానం అవుతాయి. అక్కడ అవన్నీ కూడా పట్టింపు వస్తాయి. అప్పుడు శ్రీరమ్య మాట్లాడమ్మా. థ్యాంక్స్ అండి. నమస్తే మేడం. చాలా బాగుంది క్లాస్. ఒకటే సందేహము. నపుంసక లింగంలో ఆని అని బహువచనానికి వస్తుంది కదా! కొన్నిటికి నా ఉంది, కొన్నిటికి నా ఉంది. అది అంటే ఒక నేను చెప్తాను. ఇది ముందర ప్రాథమికమైనటువంటి పరిచయ భాగంలో ఉన్నామమ్మా. ఇప్పుడు ఇందాక చెప్పింది అది ఒకటే టోటల్ మొత్తం సంస్కృతంలో అన్ని పదాలకి వర్తించదు. కానీ జనరల్‌గా ముందర మనం ఎక్కడో అక్కడ గాడిలో పెట్టడం కోసం చిన్న మాట చెప్పి దాంట్లో తీసుకెళ్తున్నారు. వర్త్మ అనే పదం ఉంది. ఆ వర్త్మ అనే పదం అందులో కనిపించదు. అక్కడ ఎక్కడ కనిపించదు. వర్త్మ నపుంసకలింగ శబ్దం. ఇలాగ అనేక ఎక్సెప్షన్స్ వస్తాయి. తర్వాత వస్తాయి. ముందర ఈ చెప్పినంత వరకు ఒక విషయం గుర్తెట్టు లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. విన్నవాళ్ళైతే జ్ఞాపకం ఉంచుకునే ఉండొచ్చు. పదము వేరు, పదార్థం వేరు. సంస్కృత భాషలో ఈ లింగాలను కూడా పదానికి నిర్ణయించబడినటువంటి పదార్థానికి కాదు. గజ మామూలుగా మన తెలుగులో అయితే ఏనుగు ఉంది అని అంటాం. సంస్కృతం అయితే మనం రామ ఎలా అయితే చెప్తామో గజ కూడా అలాగే భావించాలి. శబ్దము పుల్లింగ శబ్దం. శబ్దానికి ఈ భావం తప్ప పదార్థానికి కాదండి. అది గుర్తెట్టుకోండి. కొన్నాళ్ళు మనకు కొంచెం ఇబ్బంది తెలుగుకి అలవాటు పడేవాళ్ళు కొంచెం అలవాటు అవ్వడం కొంచెం కష్టం అవుతుంది. కొంచెం ప్రాక్టీస్ చేసి వస్తుంది. కష్టం ఏం లేదు. అదే. గండికోట శ్రీనివాస్ గారు మాట్లాడు. నమస్కారం మేడం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఇవాళ మీరు ఇచ్చిన పదాలు ఇచ్చారు కదా, చలం గారు కూడా వాట్సాప్ లో షేర్ చేశారు. దాన్ని ఇప్పుడు అంటే నేను హోంవర్క్ లాగా చూసుకుంటున్నాను, ఒకసారి కరెక్ట్ చేయండి. అందులో ఇప్పుడు ఏకవచనం బహువచనం కింద ఒకటి, అది మళ్ళీ దగ్గర అత్ర తత్ర ఒకటి, ప్రశ్నార్థకం ఒకటి, ఇలా చేస్తే ఒక 5-6 కాంబినేషన్లు వస్తున్నాయి ఒక్కొక్క పదానికి. అది నోట్స్ రాసుకుంటే ఒక 5 పేజీలు వస్తున్నట్టు ఈ పద్ధతిలో నేను నోట్స్ రాసుకుంటూ వెళ్ళిపోతే మనకు ఒక పద్ధతి అసలు కన్ఫర్మ్ అవుతుంది కదా. అయితే ఇప్పుడు నేను కరెక్షన్ కి మనం తర్వాత ఎలాగో మీరు చెప్తారు, అప్పుడు కూర్చొని సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఇది ఒక హోంవర్క్ లాగా తీసుకోవచ్చు. తప్పకుండానండి. ఈ చేసినటువంటి కొన్ని క్లాసులు అయిన తర్వాత మన హోంవర్క్ కూడా ఇస్తారు. ఇది ఆన్లైన్ మనకి పేపర్ గ్రాడ్యుయేషన్ ఆన్లైనే. అంటే ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్, మీరు టిక్కులు పెట్టుకోవడం అలా చెప్తారు. ఇవన్నీ పంపిస్తే ఇక్కడ చూడడానికి స్టాఫ్ ఉండరు. విచిత్రం ఏంటంటే ఈవేళ నేను ఒక కొరియర్ పంపిద్దాం, స్పీడ్ పోస్ట్ లో పంపిద్దాం, పోస్ట్ ఆఫీస్ పంపిస్తే బాంబే పంపిద్దాం అంటే నో సర్వీస్ టు బాంబే సార్ అని చెప్పేశాడు. నో సర్వీస్, స్పీడ్ పోస్ట్ లేదు, ఆర్డినరీ పోస్ట్ లేదు. 50 రూపాయల పుస్తకం అది బాంబే పంపిద్దాం కొరియర్ అంటే 650 రూపాయలు అడిగాడు వాడు. 50 రూపాయలు పంపించాలి పుస్తకం, బాంబే పంపించాలంటే 650 రూపాయలు అడిగాడు. అంచేది కానీ కూడా ప్రస్తుతం మనకి ఈ పోస్టల్ సర్వీసెస్ ఉండవు, ఆన్లైన్ ఉన్నాయి కనుక. ఏమండి మళ్ళీ ఇవన్నీ కూడా పెద్దగా మీరు ఫైల్ కింద క్రియేట్ చేసే కష్టం అవుతుంది చాలా మంది ఉన్నప్పుడు. అంటే అవి అక్కడ చెప్తూ ఉంటారు కరెక్షన్స్ ఏంటి, మనం దిద్దుకోవచ్చు మనం.
ఏదైనా అనుమానం ఉంటే మనం ఫోన్లో అడగచ్చు, ఏం పర్వాలేదు. అది ఎప్పుడు మనకి ఓ సెషన్ పెడతామండి, అనుమానాల సెషన్ పెట్టేద్దాం. పెట్టేసి అప్పుడు ఎవరి ఇష్టం ఎవరు ఏ అనుమానం సెట్టాకే హద్దులు లేవు. తెలిసే తెలుసుని చెప్తారు, ఏదో తెలియదు చెప్పేస్తారు, సింపుల్ అంతే. రైట్ అని చెప్తారు, తప్పని చెప్తారు. తప్పు రైట్ కావచ్చు, రైట్ తప్పు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ తర్వాత విషయం అది. బాగుంది. సరే అండి. అది తప్పకుండా. రమణయ్య గారు వేలు పెట్టారు. రమణయ్య గారు అన్మ్యూట్ చేసుకోండి రమణయ్య గారు. ఒక నిమిషం. అన్మ్యూట్ చేసుకోలేదు రమణయ్య గారు, అన్మ్యూట్ చేసుకోండి. అవలేదు అవలేదు అన్మ్యూట్ అయిపోయారు. అవలేదు. అంటే మీరు అన్మ్యూట్ చేసుకుంటే మాట్లాడచ్చు. సత్యనారాయణ నువ్వు మాట్లాడతావా? నువ్వు కూడా అన్మ్యూట్ చేసుకో. అందుకో సత్యనారాయణ. నాదో ఒక ప్రశ్న ఉందండి. తప్పకుండా. ఇప్పుడు అంటే ప్రశ్న కాదు, యాక్చువల్గా రిక్వెస్ట్. ఇంతకు ముందు మీరు ఇందాక నా వచ్చింది అది గురువు గారు చెప్పారు ముందు ముందు అని ఇంట్రోడక్టరీ క్లాస్ అని చెప్పి. అలాగే మీరు అని చెప్పినప్పుడు మాకు కింద హలంతకం వస్తుంది, ఆ పైన చుక్క వస్తుంది. అలాగే త్రా పెట్టినప్పుడు కింద గీత వస్తుంది, పైన త్రా వస్తుంది. ఇవి ఇంతకుముందు చెప్పారు, మీరు తప్పకుండా చెప్పారు. కాకపోతే ఏంటంటే మేము ఈ ఫ్లడ్ లోని బహుశా మిస్ అయ్యాము. కొన్ని క్లాసులు కూడా కొంచెం పోస్ట్ చేయడంలో కొంచెం డిలే ఉన్నందువల్ల మాకు మేము రివైజ్ చేయలేకపోయాము. కొంచెం అవి ఒకసారి మళ్ళా ఎప్పుడైనా మాకు చెప్తే బాగుంటుంది. నేను అవి మీకు పంపిస్తాను, వాట్సాప్ లో ఒకసారి పెడతాను, లేకపోతే మీరు చూసుకోవచ్చు. రూల్స్ కొంచెం రూల్స్ ఏవే రూల్స్ పెడతానండి. అదే మనం ఆల్రెడీ క్లాస్ చెప్పుకున్నా ఉన్నాయి కాబట్టి రెడీగా పంపిస్తాను సార్. రమణ గారు అడిగి గారికి మాట్లాడుతున్నారా? అవునండి. నమస్కారం. నమస్కారం గురువు గారు. లాస్ట్ వీక్ నేను మా రమణయ్య గారిని అంటుంటే మీరు అనుకున్నా కదా. అవునండి, భ్రాంతిలో పడ్డానా నేను? చిన్న ప్రశ్న. ఇప్పుడు దర్శనం ఇవ్వట్లేదు, మాకు శబ్దం వినిపిస్తుంది. ఒక నిమిషం సారీ. చూద్దాం ఎలా ఉంటారు. తప్పకుండా. స్టార్ట్ వీడియో వస్తుందండి. ఓహో సరే, అయితే సిస్టమ్ ప్రాబ్లమ్ ఇప్పుడు చేయండి. వచ్చారు స్టార్ట్ వీడియో వచ్చింది. ఒక నిమిషం ఉండండి. అదేండి రావట్లేదు ఎందుకు. స్టార్ట్ మై వీడియో ఏమంటున్నది అడిగాను. చెప్పండి సార్, విషయం చెప్పండి. ఇది ఈ క్లాసులు యూట్యూబ్ కొంచెం వస్తాయండి ముందు. వస్తున్నాయండి, పెట్టారు అప్పుడే. నిన్నటి వరకు చేరిన క్లాసులన్నీ ఎక్కలేదు సార్. 4th క్లాస్ ఒకటి ఎక్కలేదు. ఇవాళ 5th క్లాస్. 4th క్లాస్ థర్డ్ కూడా రాలేదండి. ఉంది. మీకు లింక్ మీకు ఏం చేస్తానంటే ఇప్పుడు వాట్సాప్ లో ఒక యూట్యూబ్ లింక్ షేర్ చేస్తాను. అందులో ప్లే లిస్ట్ ఉంటుంది. అందులో 1, 2, 3 లైన్ అందులో అదే ఫోల్డర్ లో వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అది మళ్ళీ ఎక్కడెక్కడ వెతుకుంటారు అదే ఫోల్డర్ లో. ఇంకా సబ్సిక్వెంట్ అన్ని కూడా అదే వస్తుంటాయి దాంట్లో. ఇంకా ప్రతి దానికి 4 షేర్ చేసాం, 5 షేర్ చేసాం అక్కర్లేకుండా ఆ ఫోల్డర్ షేర్ చేశాను. సో దట్ ఆ ఫోల్డర్ లో ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి. యూ కెన్ వ్యూ ఇట్. బాగుంది, పద్ధతి బాగుంది. తర్వాత జోగారావు గారు మాట్లాడాలి అనుకున్నారు.
ఏం కదుకూరు సత్యనారాయణ గారు ఏమైనా మాట్లాడతారా? ముందర నీ సెషన్లో ముందర అన్మ్యూట్ చేసుకో, అవ్వకపోతే వదిలేసి తర్వాత మాట్లాడుకుందాం. అయింది, మాట్లాడు. అంతర్ధానం అయిపోయావు. క్లాస్ ఇవాళ కొద్దిసేపు ఎక్కువ సమయం తీసుకున్నట్టున్నాను సార్. అది మధ్యలో ఆపడానికి కొద్ది కష్టం కదా, ఫ్లో అంతా కంప్లీట్ అయితే గానీ. అప్పుడు ఏం చేస్తారంటే 5 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా అని చెప్పేసి కంటిన్యూ చేసేయండి, ఆ దోషం ఉండదు. అదో టెక్నిక్. అవును, మధ్య ఆపేయమంటారా అని నో అని అన్నారు అనుకుని సరే ఓకే మాట్లాడతారట లాస్ట్ ఇవ్వండి. ఎవరు? జోగారావు గారు ఇందాక నుంచి అంటున్నారు. జోగారావు నమస్కారం. జోగారావు మాట వినిపించట్లేదు సార్ మీది. జోగారావు మ్యూట్ అయ్యే ఉన్నారు ఉండడం. అవును, మరి మాట వినిపించట్లేదు. ఆయన షేర్ చేస్తున్నారు, వీడియో షేర్ చేస్తున్నారు, మైక్ ఆన్ చేసుకోలేదు. మైక్ ఆన్ చేయాలి. ఇప్పుడు వస్తుంది కనెక్టింగ్ టు ఆడియో. ఇప్పుడు వీడియో ఆఫ్ చేసినట్టు, ఆడియో ఆఫ్ చేశారు. మాట ఇప్పుడు వస్తుంది. మాట వస్తుందండి ఇప్పుడు. ఇప్పుడు మనం ఈవేళ ఈ లాస్ట్ క్లాస్ లో, ఈ క్లాస్ లో నియర్లీ అబౌట్ 5 డైమెన్షనల్ టేబుల్ వస్తుంది కదండి. ఈ వచనం, లింగం, ప్రశ్న, దగ్గర, దూరం, అస్థి, నాస్తి. ఈ 5 డైమెన్షనల్ టేబుల్ ఫర్ ఎనీ మ్యాటర్ కి అది ఏమన్నా ఒక టేబుల్ ప్రజెంట్ చేయాలనుకుంటుందా అని. అది గుర్తుందా జోగారావు? మీరు ట్రై చేయొచ్చు, ఏ పర్వాలేదు. నాది మ్యాప్ నుంచి పెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉందని చూస్తున్నాను అనమాట. ఏజ్ లో చిన్నప్పుడు అయితే కొంచెం గుర్తుపెట్టుకోవడం ఈజీగా. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ 5 డైమెన్షనల్ టేబుల్ నాకు తెలిసినంత వరకు. సెవెంత్ డైమెన్షన్ జ్ఞాపకం ఉంచుకోండి. I think you accept, you understand me. We are the 7th dimension. 70 Sanskrit classes are 70 Sanskrit classes. 70. మా భావం ఆయనకు అర్థమైంది. మీరు పుట్టపర్తిలో ఉన్నారా, హైదరాబాద్ లో ఉన్నారా? ఈ పుట్టపర్తి వచ్చేసాను అండి, అక్కడికి వెళ్ళైపోయాను, ఇంకంతే తప్పించుకున్నాను అన్నమాట. అలాగా, ఓహో. నేను మార్చ్ 15 వచ్చాను, మార్చ్ 23 లాక్డౌన్ చేశారు. ఇంకా ఇక్కడ ఉండిపోయాను. ఇంకా ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉన్నానండి ప్రస్తుతం. I don't know when I will be able to go, but it's what it is. ఓకే అండి, థ్యాంక్స్ అండి. సర్వేభ్యః ధన్యవాదః. పునర్మిలామః. మళ్ళీ కలుద్దాం.